అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఒక దైవజనుడు తన కుటుంబము ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉండడం వలన తన జీవనోపాధి కోసము తన కుటుంబాన్ని వదిలి తమిళనాడులోని దిండిగల్ అనే పట్టణానికి వెళ్ళి ఏదైనా ఒక పని చేసుకుంటే తన ఆర్థిక పరిస్థితి అనగా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆయన ఆలోచించాడు. ఆయన వెళ్ళడానికి తగుమాత్రం డబ్బులు తీసుకుని ట్రైన్లో బయలుదేరి 800 కిలోమీటర్ల దూరంలో దిండిగల్ అనే ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ ఉండే వాతావరణాన్ని చూస్తే తానున్న రూమ్లో సిగరెట్ తాగేవాళ్ళు, మద్యపానం తాగేవాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు. ఆ రూమ్ మొత్తం సిగరెట్తోనే నిండి ఉండేది. అతనికి అక్కడ ఎంత మాత్రం నచ్చలేదు. ఇక్కడ ఉండడానికి తనకి ఇష్టం లేక తిరుగు ప్రయాణం కోసం ఆలోచించాడు. తన సొంత గ్రామానికి ప్రయాణం అయ్యాడు. అయితే తన దగ్గర ట్రైన్ ఛార్జీ కానీ తినడానికి కానీ డబ్బులు లేవు. ఒక సహోదరుడు తన తల్లిదండ్రులకు ఇమ్మని 1000 రూపాయలు చేతిలో పెట్టాడు. దైవజనుడు, నా దగ్గర అయితే డబ్బులు లేవు దేవా, డబ్బులు నాకు ఇచ్చావు, ఈ డబ్బులు నేను వాడుకోకుండా ఇంటికి వెళ్ళి తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు. నా కుటుంబం ఎప్పుడు అప్పులు తడక, నేనైతే ఈ సిగరెట్ తాగే వాళ్ళ మధ్య, మద్యపానం తాగే వాళ్ళ మధ్య నేను ఉండలేను అని దేవుని ప్రార్థన చేసుకున్నాడు. దేవునిపై భారం వేసి రైల్వే స్టేషన్కి వచ్చి రైలు ఎక్కాడు. ఆ రైల్లో నిల్చుకుని నాకు కూడా స్థలం లేక ట్రైన్లో వాష్రూమ్ పక్కన ఎక్కడానికి దిగడానికి స్థలం ఉంటుంది కదా, అక్కడ నిల్చుకుని శక్తి లేక కూర్చొని ఉన్నాను. ఇంతలో దైవజన్ వాక్యం గుర్తొచ్చింది. మనుషులు దేవుడిచ్చే రొట్టె వలన కాదు కానీ దేవుని వాక్యం వల్ల కూడా జీవితురు వాక్యం గుర్తొచ్చింది. ఆ ఇరుకు స్థలంలోనే బైబిల్ తీసి చదవడం ప్రారంభించాడు. ఆ వ్యక్తి తన దగ్గరకు వచ్చి, బ్రదర్ నువ్వు తెలుగువాడివా అని అడిగాడు. అవును బ్రదర్, నేను తెలుగువాడిని అని తలూపాడు. ఇరుకు స్థలంలోనే ఎలా బైబిల్ చదువుతున్నావురా, నా వెంటని పిలిచాడు. దైవజనుడు అతని వెంట వెళ్ళాడు. అతను ఒక రైలు కంపార్ట్మెంట్లోకి తీసుకెళ్ళాడు. బ్రదర్, నేను మా తల్లిదండ్రుల కోసం క్రిస్మస్ పండగకి నేను పిండి వంటలు తీసుకెళ్తున్నాను, మీరు తినండి అని 2 బ్యాగుల నుంచి ఒక బ్యాగ్ ఓపెన్ చేసి ఇచ్చాడు. దైవజనుడు మొహమాట పడుతూ 1-2 తీసుకుని తింటూ ఇంకా చాలండి అన్నాడు. లేదు బ్రదర్, మీరు కడుపు నిండా తినండి అని గట్టిగా పట్టుబట్టాడు. ఆ దైవజనుడు తినడం మొదలు పెడుతూనే ఆఫీసర్ చెప్పడం మొదలుపెట్టాడు. నేను ఒక విశ్వాసిని, నేను శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చి ఆశీర్వదించాడు. మా జీవితాలు వెలిగించబడ్డాయి. క్రిస్మస్ పండుగ సందర్భంగా మా తల్లిదండ్రులు పిండి వంటలు తీసుకెళ్తున్నాను. అలా వారితో చాలాసేపు దేవుని వాక్యం గురించి, దేవుని మాటల గురించి, దేవుడు చేసే అద్భుత కార్యాల గురించి మాట్లాడుకున్నారు. అంతలోపల చెన్నై స్టేషన్ వచ్చింది. ఆయన దైవజనుడితో పాటు 2 కలిసి భోజనం చేసి తిరిగి ప్రయాణమయ్యారు. ఆ ఆఫీసరు ఒంగోలులో తన గ్రామానికి వెళ్ళిపోయాడు. దైవజనుడికి భయం వేసింది. ఆఫీసర్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమైనా టికెట్ అడుగుతారేమో అని భయపడ్డాడు. కానీ వాళ్ళు టికెట్ అడగలేదు. ఆయన వాళ్ళ ఆఫీసర్స్కి చెప్పి వెళ్ళి ఉండొచ్చునేమో అనుకున్నాడు. దైవజనుడు చీరాల స్టేషన్లో దిగేశాడు. తన సొంత గ్రామానికి చేరుకున్నాడు. ఒక సహోదరుడు తన తల్లిదండ్రులకి పంపించిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేశాడు. దేవుడు తన పట్ల చేసిన కార్యాన్ని తలుచుకుంటూ కృతజ్ఞతలు చెప్పాడు. దేవునికి నచ్చినట్లుగా మనం ప్రవర్తించినట్లయితే మనకేం కావాలో ఆయన సమస్యను సిద్ధపరిచే దేవుడని ఈ సాక్ష్యం ద్వారా మనం తెలుసుకున్నాము. దేవుడు ఈ సాక్ష్యాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.